సమస్యలతోనే కాగితాలు పట్టుకొని వస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినా, లేకపోతే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసినా, నన్ను కలిసినా, ఏ మంత్రిని కలిసినా కాగితాలు ఈ నియోజకవర్గ అవసరాల కోసం దరఖాస్తులు రాసుకొని వాటిని శాంక్షన్ చేపించుకునేంత వరకు కూడా వదిలిపెట్టకుండా పనిచేసేటువంటి ఒక శాసనసభ్యుడి నియోజకవర్గానికి దొరకటం నిజంగా అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మిత్రులారా, ఎందుకనంటే ఈ శాసనసభ నియోజకవర్గం అత్యంత దూరంగా రాష్ట్రానికి ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున గిరిజనులు ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం, అట్లాగే వ్యవసాయం మీద పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం కూడా. పేదలు, రైతులు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం. అందుకోసమే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని వారి అభివృద్ధి కోసం ముందుకు పోతూ భవిష్యత్తులో ఈ అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి శాసనసభ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి శాసనసభ్యుల్ని అభినందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడే మన రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం తీసుకున్న కార్యకలాపాల గురించి చాలా స్పష్టంగా వివరించారు. వాటితో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా నేను మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రం వస్తే అందరి జీవితాల్లో మెరుగైనటువంటి భవిష్యత్తు ఉంటుందని, కుటుంబాలు బాగుపడతాయని, నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని, తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఎదుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంతో కూడా వెనకబడకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుకు పోయే దిశలో మనం ఎదుగుతామనేటువంటి ఆలోచనతోనే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేశాం. దాంట్లో భాగంగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిజమే ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంపద ఇదంతా ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం వాడుకుంటే పెద్ద ఎత్తున మేలు జరుగుతుందనేటువంటి ఆలోచనతో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని జలగల్లాగా పట్టి పీడించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల శక్తిని జలగల్లాగా పీల్చి పిప్పి చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఆ పాలన నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం రావాలని, ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మన బ్రతుకులు బాగుపడవని ఆలోచన చేసి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకొని ప్రజల మధ్యకు వెళ్తా ఉంటే సంవత్సర కాలం కూడా తిరగకముందే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఒక బహిరంగ సభని వరంగల్లో పెట్టుకొని ఆనాడు అడ్డగోలుగా సంపాదించినటువంటి డబ్బులతో వాహనాలు పెట్టి జనాన్ని తీసుకొని వచ్చి నోటికి వచ్చినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మాట్లాడితే బాధ అనిపించి వాస్తవ విషయాలు మీకు చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఆలోచన చేయండి. ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని ఇచ్చాము మీకు. ధనిక రాష్ట్రం ఇస్తే 7.5 లక్షల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాం. పోనీ 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఏమన్నా ప్రజా సంక్షేమం కోసం ఏమన్నా కార్యక్రమాలు చేశారా? మీరు చెప్పినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా ఇచ్చారా? మీరు చెప్పిన 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిన మాట నిజం చేశారా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పారు, ఇచ్చారా?
ప్రతి మండలంలో 3ంటికి తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు పాఠశాలలు కడతామని చెప్పారు. కట్టారా? ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు తగ్గకుండా నీళ్లు ఇస్తాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడతామని చెప్పారు. పెట్టారా? మరొక పరిశ్రమను ఏమైనా పెట్టారా? ఓ పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు ఏమైనా కట్టి ఒక నాగార్జున సాగర్ లాగానో, ఒక శ్రీశైలం లాగానో, ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు లాగానో, ఒక కడియం ప్రాజెక్టు లాగానో, లేకపోతే ఒక దేవాదుల ప్రాజెక్టు లాగానో, లేకపోతే ఒక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లాగానో ఏమైనా కట్టారా అంటే ఏదీ లేదు. ఇచ్చిన హామీలు చేయలే, తెచ్చిన డబ్బులు పెట్టి ఇటువంటి ప్రాజెక్టులు కట్టలేదు. కట్టక ఒక కాళేశ్వరం కడితే అక్కడ వద్దయ్యా బాబు అది కరెక్ట్ కాదని చెప్తే 1,00,000 కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ గోదావరిలో పోసి ఇవాళ అది కుంగిపోయేటట్టు చేసి ఆ డబ్బులు కూడా దేనికి పనికి రాకుండా చేసి అంతిమంగా అన్నీ చేసి రాష్ట్రాన్ని దివాళా తీపించి రాష్ట్ర సొమ్మంతా కాజేసి మళ్ళీ తిరిగి తగుదనమ్మా అని వచ్చి ఈరోజు ప్రజల కోసం 7 లక్షల కోట్ల అప్పు మా మీద పడేసిపోయినా ఈ రాష్ట్రాన్ని కుదబెట్టి బ్యాంకులకి 7,5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఈ ప్రజలకు మనం ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు అందరూ ఆలోచన చేసి పేదవాళ్ళు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆనాడిచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లు రావట్లేదు. మనం ఎట్టి పరిస్థితిలో పేదవాళ్ళందరికీ ఇళ్లు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 22,500 కోట్ల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లని ఒకటే సంవత్సరం శాంక్షన్ చేసుకుని ఈరోజు ముందుకు పోతా ఉన్నామే. ఏమి కనపట్లేదా నీకు? ఉద్యోగాలు ఇస్తా అంటే రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటే పాపం బిడ్డలంతా చదివించుకొని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి బిడ్డలకి 10 సంవత్సరాలు గడిచినా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు. మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయడమే కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడమే కాకుండా దాదాపు 57,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలోనే 57,000 ఉద్యోగాల్ని నియమించి నియామక పత్రాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా మరో 30,000 ఉద్యోగాలకి ఈరోజు ప్రాసెస్ నడుస్తూ ఉందంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఈ సంవత్సరంలోనే ఇవ్వాలనేటువంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నాం. ఏమి కనపట్లేదా మీకు? ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో బహుశా అందరికీ అవకాశాలు రాకపోయినా కూడా లక్షలాది మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని 9,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే మొదలుపెట్టి మీ అందరి చేత అప్లికేషన్లు పెట్టి జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు ఇస్తామని చెప్పామే. 5 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబట్టడానికి రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమాన్ని 9,000 కోట్లు 10 సంవత్సరాలు ధనిక రాష్ట్రం 7.5 లక్షల కోట్లు అప్పు తెచ్చాం. ఏమి ఆ రోజు ఆలోచన రాలేదు? ఈ నిరుద్యోగ యువతి యువకుల కోసం ఇటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేద్దాం ఎందుకు ఆలోచన చేయలేదు? ఈరోజు మాకు ఆ భారం ఉన్నప్పటికి కూడా వాళ్ళ కోసం